మిత్రులారా, మన భారతీయ మూలాలు ఉన్నటువంటి ఎస్ పాల్ కపూర్ గారిని డొనాల్డ్ ట్రంప్ దక్షిణాసియా అదేవిధంగా సెంట్రల్ ఆసియా విదేశీ వ్యవహారాల సెక్రటరీగా నియమించాడు. ఇంతకు ముందు వరకు ఈ దక్షిణాసియా సెంట్రల్ ఆసియా ఈ విదేశీ వ్యవహారాల సెక్రటరీగా ఉన్నటువంటి డొనాల్డ్ లు వీడు ఒక పొరంబోక ముండా కొడుకు అనమాట. వీడు పెద్ద దొంగ. అదేవిధంగా వీడు ప్రభుత్వాలనే చేంజ్ చేస్తా ఉన్నాడు. పాకిస్తాన్ లోను, బంగ్లాదేశ్ లోను, శ్రీలంకలోను, కిర్గిస్తాన్ లోను ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టినటువంటి ఘనత ఈ డొనాల్డ్ లూ గాడిది. వీడు మన మోడీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసేదానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు, కానీ ఏం పేకలేకపోయినాడు. అయితే ఇప్పుడు ఆ పదవి నుంచి డొనాల్డ్ లూను తొలగించి మన భారతీయ మూలాలు ఉన్నటువంటి ఎస్ పాల్ కపూర్ ను డొనాల్డ్ ట్రంప్ అయితే నియమించాడనమాట. అయితే ఇప్పుడు ఈ పాల్ కపూర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈయనకు పాకిస్తాన్ కు సంబంధించిన ప్రతి విషయం, పాకిస్తాన్ లో ప్రతి కదలిక గురించి, అదే విధంగా పాకిస్తాన్ కు చెందినటువంటి అంతరంగిక వ్యవహారాల గురించి, అదే విధంగా తీవ్రవాదం గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తి అనమాట. ఈయన పాకిస్తాన్ గురించి 2017లోనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరే జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ అనమాట. ఈ పుస్తకంలో పాకిస్తాన్ భాగవతాన్ని మొత్తాన్ని కూడా బయట పెట్టాడు. పాకిస్తాన్ ఈ మధ్య కాలంలో కాశ్మీర్ కోసమో లేక ఆఫ్ఘనిస్తాన్ కోసమో తీవ్రవాద దేశంగా మారలేదు. మొదటి నుంచి పాకిస్తాన్ తీవ్రవాద దేశమని చెప్పేసి ఆయన రాసినటువంటి పుస్తకంలో స్పష్టంగా చెప్పినాడు. మొత్తానికి మన దేశాన్ని అమితంగా ప్రేమించే వ్యక్తి, మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ ఉన్నతమైనటువంటి పదవి బాధ్యతలు అయితే స్వీకరించాడనమాట. అది విషయం.